వచ్చే డ్రైవర్లు అన్నాడు థమ్స్అప్ తాగినా కూడా బ్రీత్ అనలేదు. అయ్యప్ప మాలలో ఉన్న భక్తులు ఎంత నియమనిష్టలతో ఉంటారో అందరికీ తెలిసిందే. అలాంటిది అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తితో ఓ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపోలో అయ్యప్ప మాలతో విధులకు హాజరైన డ్రైవర్కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించడం భక్తుల ఆగ్రహానికి దారితీసింది. డిపో మేనేజర్ వైఖరిని నిరసిస్తూ అయ్యప్ప మాలధారులు డిపోను ముట్టడించి ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే తొర్రూరు ఆర్టీసీ డిపోలో నాగరాజు అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవలే అయ్యప్ప మాల వేసుకున్న నాగరాజు విధులకు హాజరు కాగా ఆర్టీసీ కానిస్టేబుల్ హేమలత ఆయనకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించారు. అయితే అయ్యప్ప మాలలో ఉండటంతో తనకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయవద్దని నాగరాజు కోరగా తనకు రూల్స్ ముఖ్యమంటూ హేమలత పట్టించుకోలేదు. దీంతో ఆయన ఈ విషయాన్ని డిపో మేనేజర్ పద్మావతికి చెప్పగా ఆమె కూడా నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనంటూ దురుసుగా మాట్లాడినట్లు నాగరాజు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప భక్తులు తొర్రూరు డిపో ముందు నిరసన చేపట్టారు. ఆర్టీసీ అధికారుల చర్యలు అయ్యప్ప భక్తుల ఆచారాలను అవమానపరిచేలా ఉన్నాయని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. ఆర్టీసీ అధికారులు క్షమాపణ చెప్పేదాకా దీక్షను విరమించుకోమని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అయ్యప్ప భక్తులతో చర్చించగా డిపో మేనేజర్ క్షమాపణ చెప్పే వరకు తాము శాంతించబోమని మాలధారులు తేల్చి చెప్పారు. వారు విధులు అనేది వచ్చిన డ్రైవర్స్ అనేది కండక్టర్స్ అనేది వారి విధి నిర్వహణ అనేది విడుదల చేయడం అనేది వాళ్ళ బాధ్యత కావచ్చు, కానీ వ్యతిరేకించట్లేదు. బట్ ఒక అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు కూడా ఆ విధంగా చేయడం అనేది 100% తప్పు స్వామి. ఆమె చేసిన దానికి 100% ఆమె క్షమాపణ చెప్పాలి. ఆమెను ఇమీడియట్ అనేది, నా పేరు అలిసేరి రవిబాబు స్వామి, అలిసేరి రవిబాబు మేడం గారు ఆమె కన్వర్టెడ్ క్రిస్టియనా ఏమో మనకు తెలియదు, కానీ ఒక విధంగా ఒక స్వామి ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా స్వామి నేను మాల చేసుకున్నా, నేను ఖచ్చితంగా నేను ఉన్నాను, కరెక్ట్ గా వస్తున్నాను విధులకు అని చెప్పినప్పుడు కూడా పదే ఆ మాట అడగడం ఎంత ఆ మాట అడగకూడదు కదా స్వామి. ఆ మాట అడిగితే మనిషి బాధ అనిపిస్తుంది కదా, బాధ వేసుకొని దీక్షకు మన మనోభావాలు దెబ్బతింటాయి కదా. డిపోకి వచ్చే డ్రైవర్లు అనేది ఎవరు కూడా తీసుకోరు, ఎవరో ఒక సివిల్ ఎవరో ఒక సంథింగ్ ఉంటే ఉండిండొచ్చు, నేను కాదనని. కానీ దైవ దీక్ష తీసుకున్న కూడా పరీక్షించడం అనేది 100% తప్పు స్వామి. ఆ విషయం అనేది కూడా ఒకసారి ఆలోచించండి. వీధిలో చేయడం మాత్రం 100% తప్పు స్వామి. ఈ విషయంలో మాత్రం అయ్యప్ప స్వామి ఏదో ఒకసారి చెప్పి ఒకసారి చేశారు స్వామి, నేను దైవ దీక్షలు తీసుకున్నాను, నేను అట్లాంటి కాదు, నేను దైవ దీక్షలు తీసుకున్నాను చేసినప్పుడు కూడా మీరు చేయడం కరెక్ట్ కాదు స్వామి అని కూడా ఆ స్వామి అని వారి నోటీస్ చేయడం కూడా జరిగింది, ఈఎం గారు నోటీస్ కూడా చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా మాటికి చేసేసరికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఈ వివాదం మరింత పెద్దదయ్యే అవకాశం ఉందని గమనించిన ఆర్టీసీ డిపో మేనేజర్ పద్మావతి వెంటనే స్పందించారు. అయ్యప్ప భక్తుల ఆగ్రహాన్ని అర్థం చేసుకున్నానంటూ వారికి క్షమాపణ చెప్పారు. ఇకపై డిపోలోని ఉద్యోగుల ఆచారాలను గౌరవిస్తామని హామీ ఇచ్చారు. భక్తుల మనోభావాలను గౌరవించడంతో పాటు ఉద్యోగుల వ్యక్తిగత హక్కులు, ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. నువ్వు ఈ క్యాండిడేట్కి ఆ క్యాండిడేట్ చేయడం నేను చెప్పకూడదు. సో అది
అంటే వాళ్ళకి కొంచెం చూసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎవరికి మనోభావాలు హట్ అయినా కూడా వీఆర్ ఫీలింగ్ ఇక్కడ ఎవరు కూడా అన్న మతస్థులు లేరు. చేసిన వాళ్ళు ఎవరైనా కూడా మీరు చెప్తున్న వాళ్ళే కాబట్టి ఇక్కడ అన్న మతస్థులు ఎవరు ఉండి మీ మనోభావాలని ఏమాత్రం కించపరచాలని మా ఉద్దేశం కానే కాదు. ఏదైతే జరిగిందో అది ఓన్లీ ఉద్యోగంలో పార్ట్ మాత్రమే. ఒకవేళ మీరన్నట్టుగా తాగావా అని అదే పనిగా గుచ్చి అడిగి చేసిందంటే మాత్రం డెఫినెట్గా దీనిపైన యాక్షన్ ఉంటుంది. ఓకేనా? మీరు అడిగితే నేను చెప్పింది కూడా ఒకటే, ఎవరికి కూడా చేస్తారులే అని ఎవరికి చెప్పలేదు, చేస్తారు, అది విధిలో భాగము. ఇలానే మాట్లాడితే ఇప్పుడు నేను ఎలా మాట్లాడానో మీరు నాకు కాల్ చేస్తే కూడా నేను మాట్లాడేది ఇలాగే మాట్లాడాను. ఎవరితోటి నేనేం దురుసుగా లేదు చేస్తారులే అనేది అనటం అయితే జరగలేదు. సో మీరు ఏదైతే అంటున్నారో మీ మనోభావాలు ఎవరివి కించపరిచే ఉద్దేశం ఇక్కడ ఎవ్వరికీ లేదు. విధిలో భాగంగానే పనిచేసింది. అది ఎక్కువ హార్ష్గా ఏమైనా జరుగుంటే మాత్రం దానిపైన ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి విచారణ జరిపి దానికి తగు చర్య శాఖపరమైన చర్య తీసుకుంటామని మేము అందరికీ వివరిస్తున్నాం. స్వామి ఓన్లీ స్వామిలోకి ఉంటుంది, లేకుంటే ఆర్టీటీ డిపోలో పనిచేసే అది సమయం ఒక 10 మంది కూర్చొని మందు సిట్టింగ్ చేసి డిపోనే తాగిన వీడియోలు మా దగ్గర ఉన్నాయి, మేము బయట పెట్టలేదు. అట్లా చేయొచ్చు, అలా తప్పు లేదు. కానీ ఒక అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తికి మీరు చేసేయాలి. చేసిన తర్వాత కూడా పదే తాగొచ్చారా తప్పు, అది మీకు తప్పు అనిపిస్తుంది. మీకు మీ అడిగితే అదే మీ ఆర్టీసీ డిపోలో మీరు ఇంట్లో పనిచేసే వ్యక్తులే 10 మంది కూర్చొని గ్రూప్ లో కూర్చొని తాగి సిట్టింగ్ పెట్టారు, అది తప్పు అనిపిస్తుంది మీకు. అది మీకు తప్పు అనిపిస్తుంది. అయ్యప్పని పట్టుకొని నువ్వు తాగావా అనడం అది కరెక్ట్ కాదు మేడం. మేము వచ్చింది కూడా దానికోసమే. మీరు అయ్యప్పకు మీరు పెట్టొద్దు అని మేము అనట్లేను, కానీ అయ్యప్పని పట్టుకొని తాగావా అంటే అది కరెక్ట్ కాదు మేడం. స్వామి తొందరపడి చెప్పారు కదా, మనం ఆలోచించాలి ఏది కూడా. మేడం మీరు దాని మీద మాత్రం చేసుకోవాలి, అడగాలి కొంచెం. ఒకటి 4 సార్లు కావాలని స్ట్రెస్ చేసి అడిగిందని మీరు అంటున్నారు. ఒకసారి వెరిఫై చేసి వాస్తవం చేస్తే ఆ మీద డిపార్ట్మెంట్ సీఎం గారు వచ్చి ఇంకా మాట్లాడి చెప్పి అంతే ఆమె రావాలి